చాలా సంతోషంగా ఉంది. కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ తరఫున నో అడ్మిషన్ బోర్డ్స్ పెట్టే స్థాయికి మన ప్రభుత్వ పాఠశాల వచ్చింది అంటే ఇదంతా మంత్రి గారి చలువ. ప్రతి నియోజకవర్గంలో కూడా ఇలాంటి గొప్ప గొప్ప పాఠశాలలు పూర్తి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో నెలకొల్పితే ప్రభుత్వ విద్యారంగంలో చక్కటి చదువు లభిస్తుందని పేరెంట్స్ అందరూ కూడా ప్రైవేట్ స్కూల్స్ నుంచి తమ అడ్మిషన్స్ క్యాన్సిల్ చేసుకుని మన బొట్టుగూడ ప్రైమరీ ఉన్నత పాఠశాలలో జాయిన్ కావడానికి ఇప్పటి వరకు మాకు 3,000 అప్లికేషన్స్ వచ్చాయి. దాదాపు నల్గొండ జిల్లాలో ఫేమస్ చెరుగట్టు జాతరను తలపించేంత రష్ వస్తుంది. ఇంతమంది పేరెంట్స్ ప్రభుత్వ విద్యారంగాన్ని నమ్ముకొని ప్రభుత్వ విద్యారంగం మీద విశ్వాసం పెంచుకోవడానికి కారణం మన మంత్రి గారు ఇచ్చిన ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇది ఒక రోల్ మోడల్గా మారుతుంది. ఎందుకంటే అన్ని గవర్నమెంట్ స్కూళ్ళను కూడా ఇదే తరహాలో కూడా ఒక స్టాండర్డ్స్ మెయింటైన్ చేసినట్టయితే ఖచ్చితంగా మొత్తం ప్రైవేట్ స్కూల్కు చెక్ పెట్టినట్టు ఉంటుంది. అదేవిధంగా పేదలకు ఎంతో విద్య మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన కూడా అదే. ప్రభుత్వ విద్యారంగం వైపు అందరూ మళ్ళాలి, ప్రైవేట్ విద్యారంగాన్ని మర్చిపోవాలి అని. ఇలాంటి స్టాండర్డ్స్ రాష్ట్రం మొత్తం కూడా మెయింటైన్ చేస్తే కార్పొరేట్ స్థాయికి ధీటుగా అన్ని ప్రభుత్వ విద్యారంగాలు, ప్రభుత్వ విద్యా కళాశాలలు, స్కూల్స్ పూర్తి నిండుగా నిండి మంచి విద్యారంగాన్ని నిర్మించగలమని మాకు నమ్మకం ఉంది.